స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు యూట్యూబ్ ఛానల్ ఎస్జిపిఏ ఏపీ గుంటూరుకు స్వాగతం సుస్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న పెన్షనర్స్ అందరికీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించాలనే సదాశయంతో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ శ్రీ జి ప్రభుదాస్ గారు అహర్హము తప్పిస్తూ దానికోసం విషయాలను మనకు అందించడం కోసం ఎస్జిపిఏ ఏపీ గుంటూరు పేరున యూట్యూబ్ ఛానల్ని నిర్వహించుతూ ఉన్నారు. ఈ ఛానల్లో ఎప్పటికప్పుడు పెన్షనర్స్కి సంబంధించిన వాస్తవ అంశాలను మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. సర్వీస్ మ్యాటర్స్ కానివ్వండి, పెన్షనర్స్ రిలేటెడ్ అంశాలు కానివ్వండి, మన ఈ ఛానల్లో వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోలను వీక్షించండి. మన స్నేహితులకు, మన పెన్షనర్స్కు ఈ విషయాన్ని తెలియచేయండి. సరే, ఇక విషయానికి వస్తే ఈనాటి అంశం కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రెస్టరేషన్పై ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి చర్చలు, వాటి పరిణామాలు, దానిపై మన సభ్యులలో వస్తున్నటువంటి అనుమానాలు, వాటికి మన యాక్ట్ ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ దానికి ఏ విధమైనటువంటి కృషి చేస్తుంది అనే అంశాలను మన పెన్షనర్స్ సోదరులకి అందజేయడం కోసం ఈరోజు ఈ వీడియోని చేయడం జరిగింది. మిత్రులారా, ఈ వీడియోని చూడండి, నచ్చిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మిత్రులారా, రెస్టరేషన్ ఆఫ్ కమ్యూటేషన్పై ఇటీవల పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చలు, వాటి పరిణామాలు, దానిపై మన సభ్యుల్లో చాలామందికి వస్తున్నటువంటి పలు రకాలైన అనుమానాలను దృష్టిలో పెట్టుకొని కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్పై సమగ్ర సమాచారం మీకోసం. ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 నందు అపెండిక్స్ 4లో కమ్యూటేషన్ రూల్స్ 1944లో కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ గురించిన వివరాలన్నీ వివరించబడి ఉన్నాయి. దాదాపుగా 50 పేజీలలో కమ్యూటేషన్కి సంబంధించి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేయాలి, ఎవరెవరు దరఖాస్తు చేయకూడదు, కమ్యూటేషన్ ఎంత వస్తుంది, దాన్ని ఎలాగ తిరిగి రీపే చేయాలి అనేటువంటి అనేక అంశాలను ఇక్కడ మనకి ఏ విధమైన అనుమానం రాకుండా ఉండేలాగా పొందుపరిచారు. సహజంగా ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో తనకు వచ్చిన పెన్షన్లో కొంత భాగాన్ని నగదుగా మార్చుకునే సౌకర్యాన్ని కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ అని అంటాం. సర్వీస్ పెన్షనర్ తనకు మంజూరైనటువంటి బేసిక్ పెన్షన్లో మ్యాక్సిమంగా 40% వరకు నగదుగా మార్చుకునే వీలుంది. అలా నగదుగా మార్చుకున్నటువంటి 40% కమ్యూటేషన్ పోర్షన్ని జిఓఎంఎస్ నెంబర్ 44 తేదీ 19/2/91 దానికి ఇవ్వబడినటువంటి సర్క్యులర్ మెమో నెంబర్ 1996/316/A2 పెన్షన్ 1/96 తేదీ 11/7/96 ప్రకారం ఏమని చెప్పబడిందంటే, The commuted portion of the pension shall be restored after expiry of 15 years from the date of issue of commutation అని ఇవ్వడం జరిగింది. కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ 1944 రూల్ 33 ప్రకారం ఉద్యోగిపై న్యాయస్థానంలో పెండింగ్ కేసులు ఉన్నా, ఉద్యోగిపై అపరిష్కృత క్రమశిక్షణ చర్యలు ఉన్నా అటువంటి వారికి కమ్యూటేషన్ మంజూరు చేయబడదు. అట్టివారు రిటైర్ అయిన తర్వాత పాక్షికంగా కానీ పూర్తిగా కానీ పెన్షన్ చెల్లింపుకు ఆదేశం పొందినచో వారు నిబంధనల మేరకు కమ్యూటేషన్కి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. జిఓఎంఎస్ నెంబర్ 158 ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డేటెడ్ 16/9/99 అనుసరించి సూపర్ యాన్యువేషన్ అంటే నిర్ణీత వయస్సు పూర్తయ్యే వరకు, అంటే 58 కానీ 60 కానీ 62 సంవత్సరాల వయసు పూర్తయి రిటైర్ అయిన వారే కాకుండా పదవి విరమణ తేదీకి ముందుగానే, అంటే సూపర్ యాన్యువేషన్ ముందుగానే వాలంటరీ రిటైర్మెంట్ పొందిన ఉద్యోగి కూడా తన పెన్షన్లో 40% కమ్యూట్ చేసుకోవచ్చని ఇవ్వబడింది. 15 సంవత్సరాలు రికవరీ అయిన తర్వాత మనం
తిరిగి మరలా కమ్యూటేషన్ పొందే అవకాశం లేదు. వాలంటరీ రిటైర్మెంట్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్ తీసుకున్న వాళ్ళు తీసుకున్నటువంటి రిటైర్మెంట్ తీసుకున్న సంవత్సరం పోయిన తర్వాత మాత్రమే జిల్లా మెడికల్ బోర్డుకి దరఖాస్తు చేసుకుని ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ పొంది ఆ పైన కమ్యూటేషన్ ప్రపోజల్స్ వారు రిటైర్ అయినటువంటి హెచ్ఓడి ద్వారా ఎస్ఆర్తో పాటు మన ఏజీ ఆఫీస్కి పంపి కమ్యూటేషన్ పొందాలి. మన పెన్షన్లో 40%కు మించకుండా కమ్యూటేషన్ కోరవచ్చు. విడిగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కమ్యూటేషన్ 40% అంటే మనకి అక్కర్లేకపోతే 30%, 20% అయినా కోరవచ్చు. మ్యాక్సిమం 40% అనేది ఇక్కడ అర్థం. ఒకవేళ పెన్షన్ ప్రపోజల్స్లో కమ్యూటేషన్ మనం కోరకుండా రిటైర్మెంట్ అయిపోయి పెన్షన్ తీసుకుంటూ ఉంటూ అప్పుడు మనకి ఈ కమ్యూటేషన్ కావాలని అనిపిస్తే రిటైర్ అయిన సంవత్సరం లోపున నిర్ణీత ప్రొఫార్మా పూరించి రుజుమార్గం ద్వారా ఏజీ ఆఫీస్కు బేసిక్ పెన్షన్లో 40% లోపు కమ్యూటేషన్ ప్రపోజల్ పంపుకునే అవకాశం కల్పించబడింది. మనం ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. మ్యాక్సిమంగా 40% కమ్యూట్ చేసుకోవచ్చు. 2010 పిఆర్సీలో జారీ చేయబడ్డ పిఆర్సీలో కమిటెడ్ వాల్యూ ఫ్యాక్టర్ పట్టికని సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వబడిన పిఆర్సీ 5వ పే కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం మనకి ఈ ఫ్యాక్టర్ పట్టికని మనకు కూడా అడాప్ట్ చేశారు. దీని ప్రకారం ₹1కి 8.194 అనేది ఫ్యాక్టర్గా డిసైడ్ చేశారు. అంటే 60 సంవత్సరాల వయసుకు రిటైర్ అయిన వాళ్ళకి తర్వాత సంవత్సరానికి నుంచి క్యాలిక్యులేట్ చేస్తే ఈ ఫ్యాక్టర్ వర్తిస్తుంది అన్నమాట. ఈ ఫ్యాక్టర్ ఆధారంగా ఒక ఫార్ములాని తయారు చేశారు, కమ్యూటేషన్ ఫార్ములా. అదేంటంటే కమ్యూట్ చేయబడిన పెన్షన్ అంటే మన 40% పెన్షన్ ఎంతైతే ఉందో అది ఇంటూ ఇక్కడ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఫ్యాక్టర్ 8.194 ఇంటూ 12. ఈ ప్రిన్సిపల్ ఆధారంగా చేసుకుని కమ్యూటేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఒక ఉదాహరణ చూసినట్లయితే మనం కమ్యూట్ చేసిన పర్సంటేజ్ 40% 16,500 వచ్చింది అనుకుంటే దానికి రాబోయే కమ్యూటేషన్ వాల్యూ ఎంత అంటే 16,500 ఇంటూ 8.194 ఇంటూ 12 అంటే 16,22,412 వస్తుంది. ఈ ఫార్ములా ప్రకారం ఎంత అమౌంట్ వస్తే అంత చెల్లిస్తారు. గ్రాట్యుటీ వలె కమ్యూటేషన్కి సీలింగ్ అనేది ఉండదు. మనం కమ్యూటేషన్ పొందిన తర్వాత ఏ కారణం చేతైనా మన యొక్క బేసిక్ పే పెరిగినట్లయితే అంటే పిఆర్సీ వాళ్ళు కానివ్వండి, స్పెషల్ టీచర్ సర్వీస్ రెగ్యులరైజేషన్ వాళ్ళు కానివ్వండి, మన పెన్షన్ సవరించబడితే పెరిగిన బేసిక్కి ముందు ఉన్నటువంటి బేసిక్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్పై కూడా మనం రివైజ్డ్ పెన్షన్ ప్రపోజల్స్తో పాటు 40% కమ్యూటేషన్ డిఫరెన్స్ కూడా పొందవచ్చు. అయితే ఇది కేవలం కమ్యూటేషన్కి మాత్రమే ఉంటుంది, గ్రాట్యుటీకి ఇటువంటి అవకాశం లేదు. అలాగే రిటైర్మెంట్ సమయంలో మనం ఈ పొందినటువంటి కమ్యూటేషన్ ఖచ్చితంగా కమ్యూటేషన్కి మనం ఆప్ట్ చేయాలనే రూల్ ఎక్కడా లేదు. మనకు ఇవన్నీ అంటే 40% కమ్యూట్ చేస్తాము, 15 ఇయర్స్లో తిరిగి పే చేస్తాము అని అనుకున్నప్పుడు అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అనుకున్నప్పుడు మనం దీనికి ఆప్షన్ ఇవ్వచ్చు. మనకి వద్దనుకుంటే వదులుకునే ఆప్షన్ కూడా ఈ కమ్యూటేషన్ రూల్స్లో మనకి కనిపిస్తుంది. మనం కమ్యూట్ చేసిన 40% నగదుగా పొందిన నాటి నుండి 15 సంవత్సరాల వ్యవధి వరకు మన కమ్యూటేషన్ పొందిన మొత్తము ప్లస్ వడ్డీ లెక్కించి ప్రతి నెల మన పెన్షన్ నుండి సమాన వాయిదాలలో ప్రభుత్వం రికవరీ చేసుకుంటుంది. ఈ అంశాన్ని మనం ఖచ్చితంగా ఈ పేరాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కమ్యూట్ చేసిన మొత్తం 40% నగదుగా పొందిన తేదీ నుండి 15 సంవత్సరాల వ్యవధిలో మనం కమ్యూట్ చేసినటువంటి అమౌంట్ ఏదైతే వచ్చిందో ఆ అమౌంట్ ప్లస్ వడ్డీ అలా లెక్కించి ప్రభుత్వం మన నుంచి 15 సంవత్సరాల్లో రికవరీ చేసుకుంటుంది వాయిదాల రూపంలో. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే కమ్యూట్ చేసినటువంటి 40% మనకి ఆదాయ పన్నులో ప్రతి నెల ఆదాయంగా చూపించదు. అలాగే సర్వీస్ పెన్షనర్ కమ్యూటేషన్ పెన్షన్ పొందుతూ 15 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాలి. ఈ చెల్లించే సమయంలో అంటే కమ్యూటేషన్ తీసుకున్న తర్వాత పొరపాటున గ్రహపాటుతో మరణిస్తే ఆ సర్వీస్ పెన్షనర్ కమ్యూటేషన్ రికవరీలు నిలిపివేయబడతాయి. అతనికి 15 సంవత్సరాలు చెల్లించలేదనేది ఏముండదు. ఫ్యామిలీ పెన్షనర్కి వారి ఫ్యామిలీ పెన్షనర్ ఆ అమౌంట్ను తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు.
ఇక కమిట్ చేసిన 40% ఎలా రికవరీ చేస్తారు ఒకసారి మనం డిస్కస్ చేసినట్లయితే, మనకు ప్రతి నెల రిటైర్మెంట్ సమయంలో లేదా పిఆర్సీ సమయంలో ఫిక్స్ అయిన బేసిక్ పెన్షన్ ప్లస్ ఆ బేసిక్ పెన్షన్పై అమలులో ఉన్న డిఆర్ ప్లస్ మెడికల్ అలవెన్స్ ప్లస్ అడిషనల్ కౌంటర్ ఇవన్నీ కలిపి ఆ తర్వాత మనం కమిట్ చేసినటువంటి 40% పోర్షన్ అంటే పై ఎగ్జాంపుల్లో 16,500 వచ్చింది. ఆ 16,500 ప్లస్ దానిపైన నిర్ణయించిన వడ్డీ కలిపి మన టోటల్ అమౌంట్ నుంచి మైనస్ చేసి నెట్ పే కింద మన పే స్లిప్లో ఎడమ వైపున చూపించడం జరుగుతుంది. అంటే మన పే స్లిప్ ప్రతి నెల చూసినప్పుడు ఆ పే స్లిప్లో వివరాలన్నీ మనకి తెలుస్తాయి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మన బేసిక్ పెన్షన్లో ఏ విధమైన మార్పు కనిపించదు. కానీ ఈ కమిట్ చేసిన అమౌంట్ దాని క్రిందన కమిటెడ్ అమౌంట్ రికవరీ ఎంత ఉందనేది కనిపిస్తుంది అనమాట. అలా తీయడం వల్ల ఏమవుతుందంటే మనకి డిఆర్ పెరిగినప్పుడు కానీ లేదా ఏదైనా మనకి ఇన్కమ్ వచ్చినప్పుడు బేసిక్ పెన్షన్ మీదనే క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే మనం ఏదైనా రికవరీ చేసామనుకోండి, అంటే సీఎం రిలీఫ్ ఫండ్, ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ డొనేషన్ ఏదైనా ఇచ్చామనుకోండి, అలా ఇచ్చినప్పుడు మనకి టోటల్ బేసిక్ పెన్షన్ మీదే క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇక్కడ బేసిక్ పెన్షన్లో కమిట్ చేయబడిన 40% మైనస్ అవుతుంది అని కొంతమంది అనుకుంటారు. అది సరికాదు. కమిటేషన్ 40% రికవరీ తీసుకుని వచ్చి టోటల్ ఇన్కమ్లో మైనస్ చేస్తారు. కాబట్టి పెన్షన్లో బేసిక్ పెన్షన్ ప్లస్ డిఆర్ ప్లస్ మన అలవెన్సెస్ కలిపిన తర్వాత 40% ఎంతైతే వచ్చిందో అంత మాత్రమే రికవరీ చేస్తారనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దీన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనం 2014 ముందు రిటైర్ అయిన వాళ్ళకి కమిటేషన్ తగ్గింపు ఒకే మొత్తంగా పే స్లిప్లో కనిపిస్తుంది. ఆంధ్ర తెలంగాణ విభజన తర్వాత రిటైర్ అయిన కమిటేషన్ పొందిన వారికి ఉమ్మడి విభజిత రాష్ట్రంలో మన సర్వీస్ని బట్టి రికవరీని కమిటేషన్ 1, కమిటేషన్ 2 అని చూపుతారు. ఒకవేళ మన రివైజ్డ్ పెన్షన్ పొంది బేసిక్ పెన్షన్ సవరించబడి ఎక్కువైనట్లయితే పెరిగిన కమిటేషన్ వాల్యూ కూడా తిరిగి 40% పొందితే అప్పుడు డిడక్షన్లో కమిటేషన్ 3, కమిటేషన్ 4 అని చూపుతారు. 2022 పిఆర్సీలో డిఫరెన్స్ వచ్చిన వాళ్ళంతా ఈ రకంగా కమిటేషన్ 1, 2, 3, 4 అంటే 1/7/2018 దాటిన తర్వాత రిటైర్ అయిన వాళ్ళందరికీ ఈ రకమైనటువంటి అవకాశం ఇది కనిపిస్తుంది అనమాట. కమిటేషన్ తీసుకొని మనం 15 సంవత్సరాల పాటు తిరిగి చెల్లించడం వల్ల మనకు దాదాపు మనం తీసుకున్న దానికి 2 వంతులు అదనంగా, అంటే టోటల్గా మనం తీసుకున్నది 20 లక్షలు అయితే మనం ప్రభుత్వానికి 50 లక్షల పైన తిరిగి కట్టాల్సి ఉంటుంది. ఇది అనవసరం అని కొందరు అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి కమిట్ చేసిన మొత్తం ఆదాయ పన్ను పరిమితులైన ఆదాయం ఒకటవుతుంది. కమిట్ చేయబడిన మొత్తం ప్రతి నెల తిరిగి చెల్లించే వాయిదా 5 ఆదాయంలోకి రాదు. అది ట్యాక్స్ పరిమితి పెరుగుతుంది ఒకటి. కమిటేషన్ తీసుకుని ఆ మొత్తాన్ని మనం ఏదైనా స్థిరాస్తిలో కానీ ఇంటికి సంబంధించి కానీ వివాహాలకు కానీ ఖర్చు పెట్టుకున్నట్లయితే అది రూపాయి మారక విలువతో పోల్చుకున్నప్పుడు కూడా నష్టం ఉండదు. ఇది రిటైర్మెంట్ సమయంలో కుటుంబ అవసరాలకి చక్కగా ఉపయోగపడుతుంది అనేది దీని యొక్క భావం. ముందుగా చెప్పినట్టుగానే ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల సర్వీస్ పెన్షన్లో కనుక మరణిస్తే అతను అప్పటి వరకు కట్టింది అవుతుంది. ఆ తర్వాత మిగిలిన కాలం రికవరీ ఉండదు. అతని ఫ్యామిలీ పెన్షన్పై ఆ భారం మోపబడదు. చాలా కాలంగా కమిటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీ కాలం 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గించాలని డిమాండ్ రోజురోజుకి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్లో బలపడుతున్నది. దీనికి పలువురు పెన్షనర్స్ సంఘాలు సుప్రీంకోర్టులోను హైకోర్టులోను రిట్ పిటిషన్ దాఖలు చేసి వారి వాదనలు వినిపించడం జరిగింది. పెన్షనర్స్ శ్రేయస్సు కోరే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి గుంటూరు వారు 10వ పిఆర్సీ నందు 11వ పిఆర్సీ నందు పే కమిషనర్కి ఈ రెస్టరేషన్ ఆఫ్ కమిటేషన్ పీరియడ్ 15 నుంచి 12 సంవత్సరాలు తగ్గించాలని మెమోరాండమ్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పలు సందర్భాల్లో వివరణాత్మకమైనటువంటి వినతి పత్రాలను సమర్పించడం జరిగింది. గత ప్రభుత్వంలోనూ ఈ నూతన ప్రభుత్వంలో కమిటేషన్ రెస్టరేషన్ పీరియడ్ 12 సంవత్సరాలకి పరిమితం చేయాలని కోరుతూ రాతపూర్వకంగా పలుమార్లు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రిప్రజెంట్ చేయడం జరిగింది.
కమ్యూటేషన్ రెస్టరేషన్ పీరియడ్ 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకి ఎందుకు తగ్గించాలి, ఏ ఫ్యాక్టర్స్ దీంట్లో ఉన్నాయి అనే దానిపైన ఎస్జిపిఏ ఏపీ ప్రభుత్వానికి పరిశీలన నిమిత్తం స్పష్టతను కలిగించే ఈ క్రింది అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అవి మనం ఒక్కొక్కటి చూస్తే, పెన్షన్ యొక్క కమిటెడ్ విలువపై వడ్డీ రేటు 2.66 సంవత్సరాల్లో తిరిగి ప్రభుత్వం పొందుతుంది. పదవీ విరమణ తర్వాత వచ్చే పుట్టినరోజున కమిటెడ్ ఫ్యాక్టర్ 61 సంవత్సరాలు మరియు కమిటేషన్ విలువ 8.194 ప్రకారం కమిటేషన్ యొక్క రికవరీ కాలం 8.194 ప్లస్ వడ్డీ రేటు రికవరీ 2.66 అంటే 10.85 సంవత్సరాలు పూర్తిగా చెల్లించిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఈ కమిటేషన్ ఆఫ్ పెన్షన్ తీరిపోతుంది. కానీ పెన్షనర్ 15 సంవత్సరాల వరకు వాయిదాలు చెల్లిస్తూనే ఉండవలసి వస్తుంది. అందువల్ల రమారమి 4 సంవత్సరాలు పైగా అదనంగా తీసుకున్న దానికై వడ్డీతో కాకుండా అదనంగా మరలా ఇంకొక 4 సంవత్సరాలు అతను నష్టపోతున్నాడు. కాబట్టి పెన్షన్ యొక్క కమిటెడ్ విలువ 10.85 సంవత్సరాలు రికవర్ అయినందున మేము అదనంగా 4 సంవత్సరాలు ఎందుకు చెల్లించాలి అనేది మా వాదనగా మనం వినిపిస్తున్నాం. 1/1/96 నుంచి అమల్లోకి వచ్చిన సెంట్రల్ పే కమిషన్ రిపోర్ట్ 5వ సిపిసి తన నివేదికలో ఏముందంటే 136వ అధ్యాయంలో 10 నుండి 12 సెక్షన్లలో కమ్యూటేషన్ పునరుద్ధరణ వ్యవధిని 12 సంవత్సరాలు తగ్గించాలని 5th సిపిసి సిఫారసు చేసింది. 58 సంవత్సరాల వయసులో పదవీ విరమణ చేసిన ఉద్యోగి ప్రభుత్వం స్వీకరించే పెన్షన్ యొక్క కమిటెడ్ విలువ 10.46 సంవత్సరాల కొనుగోలుకు సమానం. పదవీ విరమణ వయసు 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచాలని సిఫార్సు చేసినందున కమిటెడ్ విలువ 9.81 సంవత్సరాల కొనుగోలుకు సమానం. సుప్రీంకోర్టు పరిశీలన తీర్పు పరంగా వడ్డీ రికవరీ కోసం దానికి మరో 2 ఏళ్ల వ్యవధిని జోడించినచో ప్రస్తుతం ఉన్న 15 సంవత్సరాలకు బదులుగా 12 సంవత్సరాల తర్వాత పెన్షన్ యొక్క కమిటెడ్ భాగాన్ని కమిటేషన్ యొక్క వాస్తవ తేదీ నుంచి లెక్కబడిన 12వ సంవత్సరాల వ్యవధి తర్వాత పునరుద్ధరించాలని ఈ సిపిసి సిఫారసు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని తిరస్కరించింది. ఈ 5వ సిపిసి కమిటేషన్ వాల్యూని 33% నుంచి 40%కి పెంచింది. దానిని ఆమోదించింది. కానీ ఈ కమిటేషన్ రెస్టరేషన్ 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకి తగ్గించాలి అని వివరణాత్మకమైన సిఫారసు చేసినప్పటికీ ప్రభుత్వం దానిని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం దాన్ని 15 సంవత్సరాలకి చేయటం వల్ల దానిని కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనలు పాటించే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిబంధనని తీసుకుని 15 సంవత్సరాల కాల వ్యవధిని కంటిన్యూ చేస్తూ ఉన్నాయి. ఇక ఈ ఫ్యాక్టర్ని అంటే రిటైర్మెంట్ అప్పుడు ఎంత ఫ్యాక్టర్ ఉంటుంది అనేదాన్ని 5వ సెంట్రల్ గవర్నమెంట్ పే కమిషన్ రిపోర్టు ఏదైతే ఇచ్చిందో దానిని యథాతథంగా మన రాష్ట్ర ప్రభుత్వం 2010 పిఆర్సీలో మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ని తగ్గించారు. ఆ పట్టిక ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ పట్టికను మనం పరిశీలించి చూసినట్లయితే దీనిలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. ఏ వయసులో అంటే 20 సంవత్సరాలకి రిటైర్ అయితే ఆయన చెల్లించవలసిన కమిటెడ్ వాల్యూ ఎక్స్ప్రెస్ ఈ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేజ్ అంటే ఎంతకాలానికి కొనుక్కున్నాడు అనేది ఇక్కడ చూస్తే 20 సంవత్సరాల్లో రిటైర్ అయితే 9.188 సంవత్సరాల వరకు పర్చేజ్ చేసినట్లు లెక్క. అదే 60 సంవత్సరాల్లో రిటైర్ అయిన వాడు పర్చేజింగ్ ఇయర్స్ ఎన్ని అంటే 8.287. సో 60 సంవత్సరాలు రిటైర్ అయింది 61వ సంవత్సరం నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ 8.194 ఫ్యాక్టర్ అవుతుంది. ఆ ఫ్యాక్టర్ ఎలా చూడాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సరే, దీన్ని ఆధారంగా చేసుకుని కేరళ, మధ్యప్రదేశ్, ఒరిస్సా మరియు పంజాబ్ వంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు 12 సంవత్సరాలకి పునరుద్ధరణకి అనుమతించాయి. మన రాష్ట్ర ప్రభుత్వం అయితే దాన్ని అనుమతించలేదు. కేరళ సర్వీస్ రూల్స్లో పార్ట్ 3లో పెన్షన్ రూల్స్ అన్నమాట. కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ అపెండిక్స్ 10లో స్పష్టంగా కమ్యూటేషన్ యొక్క పునరుద్ధరణ కాలం 12 సంవత్సరాలని రికార్డ్ చేశారు.
2021 సంవత్సరంలో గౌరవనీయులైన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి నియమించినటువంటి సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ పివి రెడ్డి నేతృత్వంలోని 2వ జాతీయ జ్యుడిషియల్ పే కమిషన్ పార్ట్ 3 కమిషన్ 88వ పేజీ నుండి పెన్షన్ కమ్యూటేషన్ విషయమే వివరంగా పరిశీలించింది. దాని నివేదికలో 112వ పేజీలో కమ్యూటేషన్ రికవరీ వ్యవధి 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గించాలని సిఫారసు చేసింది. 10వ పిఆర్సీ 2010 పిఆర్సీ అమలుకు ముందు అంటే 1/2/2010కి ముందు రిటైర్ అయిన వారికి ఓల్డ్ ఫ్యాక్టర్ ప్రకారం ₹1 కమ్యూట్ చేస్తే 10.46 × 12 ఫార్ములా ఆధారంగా ₹1కి ₹125.52 కమ్యూటెడ్ వాల్యూ వచ్చేది. దాన్ని 15 సంవత్సరాల్లో తిరిగి రాబట్టుకునేది ప్రభుత్వం అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. అంటే ఒక ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో 40% కమ్యూట్ చేస్తే మనం ఇందాక చెప్పుకున్న ఉదాహరణ ప్రకారం 40% 16,500 ఉన్నట్లయితే దాని మీద మనకు వచ్చే మొత్తము 16,500 × 10.46 × 12. సో ఇక్కడ ₹21,71,080 వస్తుంది. దాన్ని 15 సంవత్సరాలు తిరిగి చెల్లించేవాళ్ళు. కానీ ఈ 1/2/2010 పిఆర్సీ అమలైన తర్వాత నుంచి రిటైర్ అయిన వాళ్ళకి ఈ కమ్యూటెడ్ వాల్యూ ఫ్యాక్టర్ 8.371 లెక్క రావడం వల్ల అది ఏమైంది అంటే 8.371 × 12 చొప్పున క్యాలిక్యులేట్ చేస్తే 16,500 × 8.194. ఇక్కడ 8.194 ఎందుకు అంటున్నామంటే 60 సంవత్సరాలు రిటైర్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్కి ఈ కమ్యూటేషన్ వాల్యూ ఫ్యాక్టర్ చూస్తాం కాబట్టి ఆ ఫ్యాక్టర్ ప్రకారం చూస్తే ఇతనికి వచ్చేది 16,22,412. ఈ 2 ఉదాహరణలు పరిశీలించినప్పుడు 2010కి ముందు తీసుకున్న వాళ్ళకి 2010 తర్వాత పిఆర్సీ అమలైన తర్వాత కమ్యూటేషన్ తీసుకున్న వాళ్ళకి కమ్యూటేషన్ వాల్యూ తగ్గింది. కానీ రెస్టరేషన్ పీరియడ్ ఆ నిష్పత్తిలో తగ్గించలేదు. కాబట్టి వీళ్ళు కూడా 15 సంవత్సరాలు మినహాయించడం వల్ల నష్టపోతున్నారు. ఇప్పుడు మనం 2010 పిఆర్సీకి ముందు తర్వాత వచ్చినటువంటి కమ్యూటెడ్ వాల్యూని తీసుకుని దాన్ని 15 సంవత్సరాలకి భాగించి చూస్తే అది 11 సంవత్సరాల 3 నెలలకే పూర్తవుతుంది. అంటే 135 నెలలకే ముగుస్తుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ అంశాన్ని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర గారు వ్రాతపూర్వకంగా ఉదాహరణతో తెలియజేస్తూ పలువురు పెన్షనర్స్ కోర్టులో రిట్ పిటిషన్లు వేసినందున సత్వర న్యాయం చేకూర్చవలసిందిగా కోరడం జరిగింది. ఇదే విషయమై దేశం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు సుప్రీంకోర్టులోను, చాలా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు హైకోర్టుల్లోనూ రిట్ పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టులో ఉన్నాయి కూడా విచారణలో ఉన్నాయి. ఈ సందర్భంలో తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి 11 సంవత్సరాల 3 నెలల పాటు కమ్యూటేషన్ రికవరీ చేసిన వారందరికీ రిస్టోర్ చేయాలని చెప్పి ఆదేశం ప్రభుత్వానికి ఇచ్చింది. సరిగ్గా అదే సమయానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పలువురు వేసినటువంటి రిట్ పిటిషన్లపై డివిజన్ బెంచ్ న్యాయమూర్తి ఏజీ గారిని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్ళిన వారికి మాత్రమే కాక రాష్ట్రంలో ఉన్న పెన్షనర్లు 31/10/24 నాటికి 11 సంవత్సరాల 3 నెలల పాటు కమ్యూటేషన్ వాయిదాలు చెల్లించి ఉన్నట్లయితే అట్టి వారందరికీ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు రికవరీ నిలుపుదల చేయమని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి ఉత్తర్వులను ప్రభుత్వం కోర్టులో డిస్కస్ చేయకుండానే ఇవ్వడం జరిగింది. అయితే ఇదే సమయానికి ఈ ఆనందాన్ని అనుభవిస్తున్న 2 రోజుల వ్యవధిలోనే మనకు ఒక పిడుగు లాంటి వార్త వచ్చింది. అదేంటంటే ఏదైతే అందరూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వాళ్ళు స్టే ఇచ్చారని చెప్పి చూపించి అందరూ పెట్టుకున్నారో ఆ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు 27 నవంబర్ 2004న సంచలనాత్మకమైన తీర్పునిచ్చి పెన్షనర్స్కి తీవ్ర నిరాశని కలిగజేసింది. 66 పేజీల తీర్పులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేయబడ్డ 808 రిట్ పిటిషన్లు డిస్మిస్ చేశారు. స్టే ఆర్డర్ వల్ల నిలిపివేయబడిన కమ్యూటేషన్ రికవరీలు పెన్షనర్స్ నుండి స్టాక్ మేనర్లో
అంటే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా సులభమైన వాయిదాలు ఇచ్చి రికవరీ చేసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశించింది. పిటిషనర్లు పిసిఎస్ రూల్స్ వాల్యూమ్ 2 రూల్ 11(1)(2) అనుసరించి కమ్యుటేషన్ రికవరీ కాలం 15 సంవత్సరాలు అంటే 180 నెలల నుంచి 135 నెలల కాలానికి కుదించాలని, దానికి సంబంధించిన వడ్డీ రేట్లు, మోర్టాలిటీ పర్సెంట్ వంటి అనేక అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి ఇలా చేయడం 15 సంవత్సరాల కాలం అనేది చేయడం అనేది రాజ్యాంగ వ్యతిరేకమని వాదించారు. దీనిపైన పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ పలు కోర్టుల తీర్పులు ఉదహరిస్తూ వాదనలను నెరవేరుస్తూ 5, 6, 7 సెంట్రల్ పే కమిషన్ రికమెండేషన్లు, పంజాబ్ పే కమిషన్ రికమెండేషన్లు కోర్టు వారి దృష్టికి తీసుకువస్తూ కమ్యుటేషన్ రికవరీ 15 సంవత్సరాలు రాజ్యాంగబద్ధమైనదని, 12 సంవత్సరాలు తగ్గించడం అనేది సహేతుకం కాదని, పిటిషనర్స్ వాదన సరైనది కాదని తన వాదన వినిపించారు. దాంతో హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులపై ఎంతవరకు ఉంటుంది, మన పెన్షనర్స్కి ఏ విధంగా జరుగుతుంది అనేది మనందరిలో ఉన్న ప్రశ్న. ఇది ఇలా ఉండగా నవంబర్ 29వ తేదీన హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సిఐటి కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలకి తగ్గించాలని కొంతమంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సిఐటిలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్ని గౌరవ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఎందుకు అంటే 1986లో గౌరవ సుప్రీంకోర్టు తీర్పు 1987(1) SCC 142 కమ్యుటేషన్ పునరుద్ధరణకు 15 సంవత్సరాలుగా నిర్ణయించబడిందని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ని ఈ క్యాట్ కోర్టు ఉదహరించి పెన్షన్ రికవరీని 12 సంవత్సరాల కాలానికి నిలిపివేయడం అనేది సరైనది కాదని తిరస్కరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు సమర్థించిన నిబంధనలపై 15 ఏళ్ల రికవరీ వ్యవధి ఆధారపడి ఉంటుందని బెంచ్ అభిప్రాయపడింది. పెన్షన్ కమ్యుటేషన్ అనేది స్వచ్ఛందం మరియు ఐచ్ఛిక ప్రయోజనం అని, పదవీ విరమణ చేసిన వారు నిబంధనలపై పూర్తి అవగాహనతో కమ్యుటేషన్ ఎంచుకుంటారు. పిటిషనర్లు ఎవరు పోర్ష్ చేయకుండానే ఇష్టపడి కమ్యుటేషన్ తీసుకున్నారు. అలాగే రికవరీ సమయం 15 సంవత్సరాలు ఉంటుందని పిటిషనర్స్కి ముందే తెలుసు. సో సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా ఈ పిటిషన్ తిరస్కరిస్తున్నామని చెప్పి సిఐటి పేర్కొనడం జరిగింది. పిటిషనర్స్ రిటైర్మెంట్ సమయంలో కమ్యుటేషన్ ఎంచుకునే సందర్భంలో వారు నిబంధనలన్నీ చూసి కమ్యుటేషన్ మొత్తం దానిపై వడ్డీతో తిరిగి చెల్లించడానికి అంగీకరించి ఆప్ చేసి ఉన్నారు కదా, మరి ఇప్పుడెందుకు ఈ రకమైన పిటిషన్ దాఖలు చేశారని ప్రశ్నించారు. ఈ విషయంలో పిటిషనర్స్ నేరుగా కాంపిటెంట్ అథారిటీని కలవాల్సింది పోయి కోర్టులో కేసు వేయడం కూడా తప్పని చెప్పి చెప్పడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు వారు ముందు నుండి చెప్తున్న ఈ అంశం పైన కోర్టు ద్వారా కాకుండా ప్రభుత్వాన్ని నేరుగా సంప్రదించి మధ్యప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, ఒరిస్సా రాష్ట్రాలు కమ్యుటేషన్ రెస్టరేషన్ పీరియడ్ని 12 సంవత్సరాలకి తగ్గిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల మాదిరిగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పెన్షనర్స్కి కమ్యుటేషన్ రెస్టరేషన్ పీరియడ్ని 12 సంవత్సరాలకు లేదా 11 సంవత్సరాలు 3 నెలలకు తగ్గిస్తూ ఉత్తర్వులు విడుదల చేసే విధంగా ప్రయత్నాలని ముమ్మరం చేస్తున్నది. ఎందుకంటే దీనికి ఇప్పటికే మనం పే కమిషనర్స్కి ప్రభుత్వానికి పలు సఫాలుగా కోరడం జరిగింది. కానీ ఇప్పుడు కోర్టులో కేసు ఉండగా 135 నెలలకి ప్రభుత్వం స్టే ఇచ్చింది కాబట్టి, ప్రభుత్వమే మనం ఆపుతూ ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి ఆ ఉత్తర్వులు జీవో రూపంలో ఇవ్వాలని కోరడానికి మన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ప్రభుత్వాన్ని కోరడానికి సిద్ధంగా ఉంది. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు కమ్యుటేషన్ రెస్టరేషన్ పీరియడ్ విషయమై విచారిస్తున్న సమయంలో మన ప్రభుత్వం పెన్షనర్స్కి అనుకూలంగా కోర్టులో రిట్ వేసిన వారికే కాక 135 నెలల కాలం పాటు రికవరీ 31/10/24 చెల్లించిన పెన్షనర్స్ అందరికీ నవంబర్ 24 నుండి రికవరీ నిలుపుదల చేస్తూ ఇచ్చిన ఉత్తర్వు చాలా మేలు చేసింది. ఆ మెమో స్థానంలో పెన్షనర్స్ కమ్యుటేషన్ రెస్టరేషన్ పీరియడ్ 135 నెలల కాలానికి పరిమితం చేస్తూ జీవో విడుదల చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్
ఏపీ అమరావతి గుంటూరు అధ్యక్షుడు శ్రీ డి వెంకటేశ్వర గారు ప్రధాన బాధ్యులు. ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రాతినిధ్యం చేయడానికి నిశ్చయించుకోవడం జరిగింది. 1986లో గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పు 1987 1 SCC 142 సెక్షన్ 142 అనమాట. కమ్యూటేషన్ పునరుద్ధరణకు 15 సంవత్సరాలుగా నిర్దేశించబడింది. 38 సంవత్సరాలు గడిచినందున జీవన ప్రమాణం పెరిగి మరణాల రేటు తగ్గినందున వడ్డీ రేటులో చాలా మార్పులు వచ్చినందున ఆ తీర్పు ఔచిత్యాన్ని నేడు పరిగణలోకి తీసుకోకుండా పునః పరిశీలించవలసిన ఎంతైనా ఉంది. అందువల్ల పెన్షన్ యొక్క కమ్యూటెడ్ వాల్యూ పునరుద్ధరించడం ప్రస్తుతం 15 సంవత్సరాలకు బదులుగా కనీసం 12 సంవత్సరాలకు కుదించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అభిప్రాయపడుతోంది. 35 ఏళ్లకు పైగా దేశ రాష్ట్ర నిర్మాణానికి సేవలందించి ఎంతో సేవ చేసిన ఉద్యోగుల పట్ల అలాగే పెన్షనర్స్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపార ధోరణితో కాక సానుభూతితో ఉండాలి. ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రత్యేకించి పెన్షనర్ల సంక్షేమాన్ని లాభదాయక భావంలో కాక సంక్షేమ దృష్టితో చూడాలి అని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తూ ఉంది. పైన పేర్కొన్న సమర్పణ నేపథ్యంలో మా అభ్యర్థనల దయతో పరిగణలోకి తీసుకోవాలని మరియు 15 సంవత్సరాల నుంచి కనీసం 12 సంవత్సరాలకు పెన్షన్ కమ్యూటేషన్ యొక్క పునరుద్ధరణ కాల వ్యవధిని తగ్గించే ఏర్పాటు చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు కోరుతూ ఉన్నది. ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 అపెండిక్స్ 4ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇందులో దాదాపుగా 40 నుంచి 50 పేజీల వరకు ముందుగా చెప్పినట్టుగానే కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఇవ్వబడ్డాయి. మిత్రులారా, ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 లేటెస్ట్ ఎడిషన్ 2024ని తీసుకుని ఒకసారి పెన్షనర్స్ మిత్రులందరూ పరిశీలన చేస్తే దానికి సంబంధించిన వివరాలన్నీ మీకు అవగతం కాగలవని తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కమ్యూటేషన్ రెస్టరేషన్ పీరియడ్ని 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గించడానికి SGPA ఏపీ కట్టుబడి ఉందని చెప్పి మనవి చేసుకుంటూ, మరిన్ని కొత్త వీడియోలను కొత్త అంశాలను మీకు అందించడానికి మీరు SGPA ఏపీ గుంటూరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని, విషయాలను చూసిన తర్వాత లైక్ చేయమని, ఆపై మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన నుంచి వచ్చే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మిత్రులందరూ తమ మిత్రులతో షేర్ చేసుకోవాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు. జై SGPA, జై SGPA ఏపీ. ధన్యవాదాలు.